పెళ్లి ఎందుకు విఫలం అవుతుంది? భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు. శుక్రుడు వివాహకారకుడు. వివాహ జీవితాన్ని ప్రసాదించే గ్రహం శుక్రగ్రహం. జాతకంలో 7వ స్థానం వివాహస్థానం. జాతకంలో శుక్రునితో పాటు వివాహస్థానాధిపతి బలంగా ఉంటే అట్టి జాతకులు పెళ్ళయ్యాక 10 కాలాల పాటు పచ్చగా కలిసి ఉంటారు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే పెళ్లి కావడం కష్టమవుతుంది. పెళ్లికి అనేక ఆటంకాలు కలుగుతాయి. శుక్రుడు మంచి స్థానంలో లేకపోతే వివాహం విఫలం అవుతుంది. అలాగే వివాహ స్థానాధిపతి మంచి స్థానంలో లేకపోయినా పెళ్లి విఫలం అవుతుంది. శుక్రుడు వివాహ స్థానాధిపతి ఇద్దరు చెడ్డ స్థానాల్లో ఉంటే అట్టి జాతకుడికి వివాహ జీవితం అనేది ఉండదు అని చెప్పవచ్చు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అట్టి వ్యక్తిని భార్య విడిచిపెట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడు బలంగా లేని స్త్రీని భర్త విడిచిపెట్టడం జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరికీ సమాన దోషం ఉంటే ఇద్దరు కలహించుకుని విడిపోతారు. శుక్రునికి 4 లేదా 5 గ్రహాలు శత్రుస్థానంలో ఉంటే అట్టి జాతకుడు జీవితాంతం ఏకాకిగా ఉంటాడు. వివాహస్థానాధిపతి బలమైన స్థానంలో ఉన్నప్పటికీ శుక్రుడు బలంగా లేకపోతే అట్టి దంపతులు విడిపోతారు. వివాహస్థానాధిపతికి ఎక్కువ గ్రహాలు శత్రుస్థానంలో ఉంటే పెళ్లి కావడం కష్టమవుతుంది. మన జాతకంలో నడుస్తున్న దశ బలహీనంగా ఉంటే అట్టి దశ నడుస్తున్న కాలంలో జరిగిన వివాహం విచ్ఛిన్నం అవుతుంది. శుక్రుడు వివాహస్థానాధిపతి ఇద్దరూ పరస్పరం శత్రుస్థానాల్లో ఉంటే అట్టి జాతకుడికి వివాహ జీవితం అనేది ఉండదు. తాత్కాలిక వివాహ జీవితం మాత్రమే ఉంటుంది. స్త్రీ పురుషుల జాతకంలో వివాహ దోషాలు ఉంటే అట్టి జాతకులు తగిన గ్రహ పరిహారాలు గావించి దోష విముక్తిని పొందవచ్చు. దోషాలు పూర్తిగా నివారణ చేసిన తర్వాత మాత్రమే వివాహం చెయ్యాలి. దోషాలు మరీ తీవ్రంగా ఉంటే పెళ్లి జరిగిన తర్వాత సైతం కొన్ని గ్రహశాంతులు గావించవలసి ఉంటుంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. సెలవు.